హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రచపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్‌ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు. మనము పప్పులు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా! మనం ఎక్కువగా ఇంకా సరుకులు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక 2 నెలలకు, 3 నెలలకు అయ్యేలా తెచ్చుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటది. ఒక్కొక్కసారి స్మెల్ కూడా వస్తూ ఉంటాయి. మరి అలా స్మెల్ రాకుండా, పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి. ఇంకా పప్పులు ఎన్ని నెలలున్నా కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. ఏం లేదండి, పప్పులు పోసిన డబ్బాలో ఒక 3 బిర్యానీ ఆకులు వేసి పెట్టేసేయండి. మనకి ఇంకా ఎన్ని రోజులున్నా పురుగు పట్టదు. అలాగే స్మెల్ కూడా రావన్నమాట. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. మనము దోస పెన్నము పాతగా అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి దోస వేస్తే ఇలా అతుక్కొని పోతూ ఉంటుంది. పాతదని కాదు, కొత్తదని కాదు, కానీ చాలాసార్లు ఇలా అతుక్కొని పోతూ ఉంటుంది కదా! అలాంటప్పుడు మనకి అది దోసలు వేయాలంటే చాలా విసుగు వస్తూ ఉంటుంది. మనకి ఎంత పాత పెన్నానైనా నేను చెప్పినట్లుగా చేశారంటే ఇంకా పెన్నం అనేది చాలా బాగా అవుతుంది. మనం దోసలు వేసినప్పుడే చాలా బాగా వస్తాయన్నమాట. ఏం లేదండి, పెన్నాన్ని స్టవ్ పైన వేడి చేయండి. అది వేడెక్కినప్పుడే దానిపైన కొద్దిగా సాల్ట్‌ని అయితే వేసేసేయండి. సాల్ట్‌ని వేసేసి తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్ల ఐస్ క్యూబ్స్ వేయండి. లేదంటే ఒక గిన్నెలో ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా మామూలుగా వాటర్ పోసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టామనుకోండి, మార్నింగ్ అంతా అది ఇలా క్యూబ్ మాదిరి గిన్నె ఎంత సైజు ఉందో అంత సైజు అవుతుంది కదా! దాన్ని ఇలా మనం పెన్నె మీద వేసేసేయండి. ఫస్ట్ అయితే సాల్ట్ వేసాం కదా! సాల్ట్ ఈ క్యూబ్‌ను బాగా ఇలా కరిగిపోయేటట్లుగా ఇలా బాగా అనాలనమాట. పెన్నెం అనేది ఇంకా సాల్ట్ ఆ కూల్‌ది ఐస్ క్యూబ్ వల్ల మనకి పెన్నెం అనేది చాలా బాగా అవుతుందనమాట. పెన్నెము కూల్ అయిపోయి అది పెన్నెం ఎక్కువగా హీట్ ఎక్కినప్పుడు కూడా దోసలు లేవన్నమాట. పెన్నెం కూల్ అయిపోయి ఇంకా బాగా అయిపోతుంది. బాగా లేస్తాయన్నమాట సాల్ట్ అది రుద్దడం వల్ల. తర్వాత ఇంకా నార్మల్గా ఇంకా అదంతా నీట్‌గా కడిగేసేసి మళ్ళీ పెన్నాన్ని స్టవ్ పైన పెట్టేసి తడి ఆరిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి పెన్నెమంతా ఇలా టిష్యూ పేపర్‌తో స్ప్రెడ్ చేయండి ఆయిల్‌ని. తర్వాత ఇంకా దోసలు వేసుకోండి. అసలు మనం వేసినట్టుగా ఎక్కడ కూడా అతుక్కోకుండా చాలా నీట్‌గా లేస్తాయన్నమాట. చూడండి ఎలా వస్తాయో మీరే. అస్సలు అతుక్కోదు. మీ ఇంట్లో ఎంత పాత పెన్నం ఉన్నా సరే, పక్కన పెట్టేసినదైనా సరే, ఈ విధంగా సాల్ట్, ఐస్ క్యూబ్స్ వేసి రుద్దేసి తర్వాత ఆయిల్‌తో రుద్దేసి తర్వాత ఇంకా దోసలైతే వేసుకోండి. చూడండి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా, క్రిస్పీగా, అలాగే టేస్టీగా పేపర్ దోసలాగా వస్తాయన్నమాట. మనకి పెన్నం పాతదైందని పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా అస్సలు చేయకుండా ఇలా నేను చెప్పినట్లుగా చేసి మీకు ఎలా వచ్చింది అనేది తప్పకుండా కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకా చూడండి ఎంత బాగా లేసిందో. తప్పకుండా ఈ టిప్‌నైతే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. మన ఇంట్లో ఒక్కొక్కసారి ఎక్స్‌పైర్ అయిపోయిన టాబ్లెట్స్‌ని మనము ఉన్నాయని పడేస్తూ ఉంటాము. కానీ పడేయకుండా ఇలా అయితే చెయ్యండి. మనం ఎక్కువగా తెచ్చిపెట్టుకున్నామనుకోండి, అవి డేట్ అయిపోయిన తర్వాత ఇంకా ఎందుకు పనికిరావు. అలా పడేసే ముందుగా ఈ విధంగా మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదండీ! అవి ఒక్కొక్కసారి సరిగ్గా బాగా పెరగక, అలాగే కొద్దిగా వాడిపోయినట్లుగా, ఎండిపోయినట్లుగా, ఫ్రెష్‌గా లేకుండా ఉంటాయి కదా! అలాంటప్పుడు ఇలా ఆ టాబ్లెట్‌ను కుండీలో ఒక చోట పెట్టేసేయండి. ఇంకా మనకి మొక్క అనేది ఫ్రెష్‌గా ఉంటుంది. అలాగే దానికి పురుగులు, చీడ రాకుండా ఉంటుంది. అలాగే చాలా బాగా పెరుగుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. మనమైతే ఏదైనా సరే స్వీట్ తెచ్చుకుంటూ ఉంటాం కదా! ఇలా పల్లి చెక్కలు కానీ, ఏదైనా స్వీట్ కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదా! మనం ఏదైనా డబ్బాలో కానీ, గిన్నెలో కానీ పెట్టేస్తాము. పెట్టేసినప్పుడు ఇంకా చీమలనేది మూత సరిగ్గా పెట్టకపోయామంటే చీమలనేది పడతా ఉంటాయన్నమాట. మనకి చీమలు పడినప్పుడు ఇంకా అది తినలేము. అలా అని డబ్బులు వేస్ట్ అవుతాయని పడేయను లేము. ఇంకా అందుకోసమని మనకి టెన్షన్ లేకుండా ఉండాలి. పిల్లలు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, సార్‌కి మూత తీస్తూ ఉంటారు కదా! మరి చీమలు పట్టకుండా ఎందుకుంటాయి? అది కాక సమ్మర్ కదా, చీమలు విపరీతంగా ఉంటాయి. అందుకోసమని ఇలా మనం టెన్షన్ లేకుండా ఉండాలంటే ఆ మూతకి, అంటే మనం ఏదైతే స్వీట్ పెట్టామో దానిపైన మూత పెట్టింటాం కదా, ఆ మూతకి అలాగే ఆ గిన్నెకి ఇలా చుట్టూరా కొద్దిగా వెనిగర్‌ని అప్లై చేయండి. ఇంకా అస్సలు చీమలు పట్టవు. చీమలకి ఆ స్మెల్ కూడా పడదు. తప్పకుండా ట్రై చేయండి.
ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో కత్తెర అయితే ఉంటుంది కదా, కత్తెర ఒక్కొక్కసారి షార్ప్నెస్ తగ్గిపోయి మొద్దుబారిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా కనుక చేశారంటే కత్తెర అనేది చాలా షార్ప్గా అవుతుందన్నమాట. ఏం లేదండి, మన ఇంట్లో ఇలాంటిది స్క్రూ డ్రైవర్లు అవి ఉంటాయి కదండి, అదైతే తీసుకొని ఇలా స్క్రూ డ్రైవర్ని ఇలా కట్ చేసినట్లుగా అనాలన్నమాట. ఇలా కట్ చేసినట్లుగా అన్నామంటే మనకి ఆ కత్తెర అనేది చాలా షార్ప్గా అవుతుంది. ఈ విధంగా షార్ప్గా అవుతుంది కాబట్టి మనకి ఇంకా సానె పట్టించాల్సిన అవసరమే ఉండదు. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా కట్ చేసినప్పుడు ఈజీగా కట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, అలాగే సమ్మర్లో కూడా చాలా బాగా ఉపయోగపడే టిప్పు, మన ఇంట్లో పెరుగు ఉంటుంది కదా, మనము మధ్యాహ్నం పెరుగు తిన్న నైట్ పెరుగు తినకుండా ఈ విధంగా నేను చెప్పినట్లుగా కనుక చేశారనుకోండి, మనకి సమ్మర్లో ఎండబెట్ట తగలకుండా ఉంటుంది. అలాగే మనము జుట్టు అనేది ఎక్కువగా చెమట పట్టేసి ఊడిపోతూ ఉంటుంది కదా, జుట్టు ఊడడం తగ్గుతుంది. అలాగే ఫేస్ కూడా చాలా గ్లోగా స్మూత్గా ఉంటుంది. ఈ విధంగా అయితే చెయ్యండి. నేను చూపించేది అయితే ఫ్లాక్స్ సీడ్స్ పొడి, అదేనండి అవిసె గింజల పొడి. అవిసె గింజల్ని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా పొడి చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. తర్వాత ఇప్పుడైతే మనము పెరుగును తినకుండా మజ్జిగ అయితే చేసుకుందాము. మిక్సీ జార్లో ఈ పెరుగును వేసేసి దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ పొడి వేసేసి ఇంకా రెండింటిని కలిపి మెత్తగా మిక్సీ పట్టేసేయండి. మనము డైరెక్ట్గా కలిపామనుకోండి సరిగ్గా కలవదనమాట. ఇలా మిక్సీ పట్టేసామంటే బాగా కలుస్తుంది. ఇలా కలిపేసుకొని తర్వాత ఇంకా మీరు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వాటర్ని అయితే పోసుకోండి. టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోండి. సాల్ట్ మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి. ఇంకా ఇలా బాగా కలిపేసుకొని సాల్ట్ కరిగేటట్టుగా ఇంక ఇప్పుడు తాగామంటే టేస్ట్ ఉంటుంది. మనకి పొట్ట ఫుల్గా అవుతుంది. నైట్ లైట్గా తినేసి ఈ మజ్జిగను తాగామంటే హెల్త్కి మంచిది. జుట్టు బాగా పెరుగుతుంది, స్కిన్ స్మూత్గా ఉంటుంది, చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడు సమ్మర్లో ఇలా కనుక చేశారంటే మన జుట్టు ఊడడం అనేది తగ్గుతుందనమాట. ఫస్ట్ అయితే బియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టేసి బియ్యాన్ని మెంతుల్ని ఈ విధంగా ఉడకనివ్వండి. ఎక్కువగా వాటర్ పోయకుండా చిక్కగా గంజి వచ్చేలాగా ఉడకనివ్వండి. కలర్ చూడండి ఎందుకు ఇలా అయ్యాయంటే మెంతులు వేసాం కాబట్టి. మీకు వీలైతే మెంతులు రాత్రి నానబెట్టేసి ఇంకా బియ్యంలో వేసేసి ఉడకనివ్వండి. ఇలా బాగా థిక్గా అయిన గంజిలో ఒక షాంపూ ప్యాకెట్ని కొద్దిగా చల్లారిన తర్వాత మీరు ఏ షాంపూ వాడతారో ఆ షాంపూని అయితే వేసేసేయండి. వేసేసి షాంపూని మనం ఎప్పుడైనా సరే డైరెక్ట్గా తలపైన వేసుకోకూడదు అనమాట. తెల్ల జుట్టు తొందరగా వస్తుంది. అందుకోసమని ఇలా గంజిలో కానీ లేదంటే వాటర్లోనైనా సరే డైరెక్ట్గా షాంపూని కలుపుకొని మన జుట్టుకు అప్లై చేయాలన్నమాట. చూడండి ఇప్పుడైతే గంజిలో కలిపాం కదా, ఇప్పుడు దీన్ని మనము తలకు అప్లై చేసుకోవాలన్నమాట. మీకు వీలైతే ఒక 10-15 నిమిషాలు ముందుగానే బాత్రూంలో అప్లై చేసేసుకొని లేదంటే డైరెక్ట్గా స్నానం చేసేటప్పుడు దీన్ని జుట్టుకు అప్లై చేసేసుకొని స్నానం చేసామంటే జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే ఊడడం తగ్గుతుంది. మనకి జుట్టు కూడా చాలా స్మూత్గా అవుతుంది. ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ టిప్, ఫస్ట్ అయితే ఒక చిన్న రోల్ని అయితే తీసుకోండి. దీంట్లో ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా లవంగాలు అలాగే దాల్చిన చెక్క వేసుకొని ఇలా కొద్దిగా దంచండి. మరి ఈ మెత్తగా పేస్ట్గా అవసరం లేకపోయినా ఇలా దంచండి. చూడండి ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా దంచిన తర్వాత దీంట్లోనే ఒక బిర్యానీ ఆకును కూడా వేసేసి ఇలా దంచండి. దీన్ని వేసేటప్పుడే చిన్న చిన్న ముక్కలుగా తుంచండి. ఎందుకంటే ఇది ఆకు కదా, సరిగ్గా దంచడానికి మెదగదనమాట. ఇలా బాగా దంచండి. చూడండి నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా దంచుకోవాలన్నమాట. ఇలా దంచిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లోనే ఒక 4-5 వెల్లుల్లిపాయలను వేసి దంచండి. మనము దాల్చిన చెక్క అలాగే లవంగాలు వెల్లుల్లిపాయలు తర్వాత బిర్యానీ ఆకు ఈ వీటినన్నింటిని వేసి బాగా దంచుకోవాలన్నమాట. ఇది మనం వెల్లుల్లి వేసాం కదా, బాగా ఘాటుగా ఉంటుంది. అలాగే లవంగాలు దాల్చిన చెక్క కూడా ఘాటుగానే ఉంటుంది కదా. ఇప్పుడు దీంట్లో వాటర్ అయితే పోసుకోండి. వాటర్ పోసేసి ఇంకా ఒకసారి ఇలా కలిపేసేసి కొద్దిసేపు మనము ఇలా బాగా కలిపినట్లుగా అనాలన్నమాట. ఆ వెల్లుల్లిపాయలకు ఉండేదంతా వచ్చేస్తుంది ఆ ఘాటు అంతా. తర్వాత 2 కర్పూరం బిళ్ళలు వేసేసి ఇలా బాగా వాటర్లో ఇలా బాగా చిదిమినట్లుగా ఆ మొత్తం అనేసి బాగా కలిపేసేసి పక్కన పెట్టేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ లేదంటే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత కానీ ఇలా ఒక వేరే గిన్నెలోకి వడగట్టేసేయండి. ఈ పొట్టు అంతా ఇంకా మనకి దాంట్లోకి రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము వాటర్ చూడండి కలర్ ఎలా చేంజ్ అయ్యాయో, వెల్లుల్లి స్మెల్ అలాగే మనకి కర్పూరం వేసాము, తర్వాత దాల్చిన చెక్క అవన్నీ వేసాం కాబట్టి చాలా ఘాటుగా ఉంటుంది. తర్వాత దీంట్లోనే కొద్దిగా డెటాల్ కూడా వేయండి. డెటాల్ కూడా వేసేసి బాగా కలిపేసేయండి. కలిపేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక స్ప్రే బాటిల్లోకి అయితే పోసుకోవాలన్నమాట. ఇలా స్ప్రే బాటిల్లోకి పోసుకొని మనము
స్ప్రే చేసామనుకోండి మన ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉంటాయి కదా, బల్లులు కానీ బొద్దింకలు కానీ అలాగే మన ఇంట్లోకి ఏదైనా చిన్న చిన్న ఈగలు కానీ నల్ల ఈగలు కూడా వస్తూ ఉంటాయి కదా, ఇప్పుడు సమ్మర్ కదా, అలాగే చీమలు కానీ రాకుండా ఉంటాయన్నమాట. ఇలా ఈ పోసుకున్న ఈ లిక్విడ్ని ఇలా మనము నైట్ స్టవ్ క్లీన్ చేసిన తర్వాత కానీ లేదంటే మనము ఉదయాన్నైనా స్టవ్ క్లీన్ చేస్తాం కదా అప్పుడు కానీ ఇలా స్ప్రే చేయొచ్చు అనమాట. నార్మల్గా అయితే ఇంకా మనం భోజనం చేసిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేస్తాం కదా, క్లీన్ చేసిన తర్వాత ఇలా కొద్దిగా స్ప్రే చేసేసేయండి. ఇంకా ఈ స్మెల్కి బల్లులు బొద్దింకలు అస్సలు రావు అనమాట. మనకి నైటే ఎక్కువగా మనము శబ్దం చేయం కాబట్టి తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా చేయండి. ఇలా 1 వీక్ చేసామంటే మన ఇంట్లో ఉండే బల్లులు బొద్దింకలు ఈగలు చీమలు కూడా పారిపోతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇంకా మనము ఇప్పుడైతే సమ్మర్ కదా, ఇంకా పువ్వులను తెచ్చుకున్నామంటే 2 రోజులకే అవి మెత్తగా అయిపోవడమో వాడిపోవడమో జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా మనకి పువ్వులు అనేది ఫ్రెష్గా ఉండాలి, అలాగే వాడిపోకుండా ఉండాలి. అలాగే మనకి సమ్మర్ కదా ధర కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మరి ధర ఎక్కువగా ఉన్నప్పుడు మనము తెచ్చుకోలేము కాబట్టి ఎక్కువగా ధర తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా కనుక తెచ్చుకొని స్టోర్ చేసామంటే మనకి తక్కువ రేట్లో ఎక్కువ పువ్వులు అయితే వస్తాయి. అది కాక ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ధరలు చాలా విపరీతంగా ఉన్నాయి. మరి మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు స్టోర్ చేసుకోవాలి అంటే ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బానైతే తీసుకొని తర్వాత దాంట్లో ఒక టిష్యూ పేపర్ వేసేసి కొన్ని బియ్యంనైతే వేయండి. బియ్యం వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి బియ్యం వేయడం వల్ల అవి పువ్వుల నుంచి వచ్చే తడి అనేది అది పీలుస్తుందనమాట ఆ బియ్యము. అందుకని పువ్వులు పాడవకుండా ఉంటాయి. తర్వాత ఇంకా ఈ విధంగా పువ్వులను అయితే పెట్టేసేయండి. ఎప్పుడైనా సరే పువ్వుల్ని ఒత్తి పెట్టకూడదు అనమాట. ఎక్కువ రోజులు స్టోర్ చేయాలన్నప్పుడు ఒత్తి పెట్టకూడదు, ఫ్రీగా వేయాలన్నమాట. అలా వేయడం వల్ల మనకి పువ్వులు అనేది పాడవకుండా ఉంటాయి. అలాగే ఒక టిష్యూ పేపర్ని కూడా ఈ విధంగా చిన్నగా తుంచి వేయండి. ఇలా టిష్యూ పేపర్ని కూడా తుంచి వేయడం వల్ల ఆ పువ్వుల నుంచి వచ్చే తడి పైన వచ్చే తడినంతా ఈ టిష్యూ పేపర్ పీలుస్తుంది, కింద ఉండే తడినంతా ఆ బియ్యం అనేది పీలుస్తాయి కాబట్టి పువ్వులు అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి, అస్సలు పాడవు అనమాట. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే వాటర్ బాటిల్స్ మూతలను అయితే వాడుతూ ఉంటాం, ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము. మనము బాటిల్స్కి అయితే వాడుతూ ఉంటాం కానీ ఇంకా బాటిల్స్ని మనము పక్కన పడేసినప్పుడు ఇంకా మూతలను కూడా పడేస్తూ ఉంటాము. కానీ అస్సలు పడేదండి. ఈ వాటర్ బాటిల్స్ మూతల వల్ల మనకి చాలా అంటే చాలా ఉపయోగం అనమాట. ఏం లేదండి, ఈ మూతల్ని ఇలా స్టవ్ కింద అంటే స్టాండ్ కింద ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టడం వల్ల మనకి అది అటు ఇటు జరిగినప్పుడు స్టాండ్ అనేది విరగడము అలాంటిది జరగదనమాట. అలాగే మనం ప్రతిరోజు స్టవ్ను క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి స్టవ్ను క్లీన్ చేసిన ప్రతిసారి ఇలా జరుపుతూ ఉంటాం కదా, అలా జరపడం వల్ల మనకి అది నీళ్లు పోసి కడుగుతూ ఉంటాం కాబట్టి స్టాండ్ నానిపోవడము విరగడము ఉండదన్నమాట. చాలా ఫ్రీగా కూడా జరుగుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే అరటిపళ్ళు అయితే తెచ్చుకుంటాం కదా, ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి తెచ్చుకున్న 2 రోజులకే మగ్గిపోతూ ఉన్నాయి. ఎందుకంటే వేడి ఎక్కువగా ఉంది కదా, అసలు మనము ఈరోజు తెచ్చుకున్నామంటే రేపటికే నల్లబడిపోతూ ఉన్నాయి. అలాగే మనకి తొందరగా పాడైపోయి ఈగలు కూడా వాలుతూ ఉన్నాయి. అలా కాకుండా నేను చూపించినట్లుగా చేశారంటే మీకు ఈ సమ్మర్లో కూడా కనీసం అంటే ఒక 5-6 రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా మనకి ఆ గొల్ల దగ్గర ఇలా టిష్యూ పేపర్ కానీ సిల్వర్ పాయిల్ పేపర్ కానీ వేసేసి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి. ఇంకా తొందరగా పాడవకుండా ఉంటాయి, ఈగలు కూడా రాకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే కొబ్బరి తురిమే ప్లేట్ని అయితే మనము ఇలా చేసుకున్నామంటే మనకి చాలా ఈజీ అనమాట. అలాగే మనము కొబ్బరి తురిమే ప్లేట్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, కొబ్బరి తురమడానికి కానీ లేదంటే మనం ఏదైనా సరే గ్రేవీ కర్రీలకి ఆనియన్ కానీ లేదంటే టమాటాను కానీ తురుముతూ ఉంటాం కదా, అలాగే బిర్యానీ చేసినప్పుడు కూడా మనము ఆనియన్స్ను పొడుగ్గా కట్ చేస్తూ ఉంటాము. మరి అది వాడి షార్ప్గా అయిపోతూ షార్ప్ లేకుండా ముద్దుగా అయిపోతూ ఉంటుంది. మరి షార్ప్గా కావడానికి ఇలా అయితే చెయ్యండి. ఏం లేదండి, 1 రూపీ కాయిన్ కానీ 2 రూపీస్ కాయిన్స్ తీసుకొని దీనిపైన ఇలా బాగా రుద్దాలన్నమాట. ఇలా రుద్దడం వల్ల మనకి షార్ప్గా అవుతుంది, మొద్దు బారకుండా ఉంటుంది. అలాగే కట్ చేసినప్పుడు ఈజీగా కట్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే అల్లాన్ని ఎక్కువగా తెచ్చుకున్నాం అనుకోండి, అది ఇప్పుడు సమ్మర్ కాబట్టి తొందరగా పాడైపోతూ ఉంటుంది. మరి అల్లాన్ని ఎక్కువ రోజులు ఎన్ని రోజులు అంటే నెలల కొద్ది కూడా స్టోర్ చేసుకోవాలంటే ఇలా అయితే చెయ్యండి. అల్లాన్ని ఎప్పుడైనా సరే తెచ్చుకున్న వెంటనే ఆ తడి అంతా పోయేలాగా కొద్దిసేపు ఆరబెట్టేసేయండి. తర్వాత ఒక టిష్యూ పేపర్ని అయితే తీసుకోండి. టిష్యూ పేపర్లో
ఈ విధంగా అల్లంని అయితే పెట్టేసేయండి. అల్లంని పెట్టేసి ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా చుట్టేసేసి తర్వాత దీన్ని మనం ఒక టిష్యూ పేపర్లో పెట్టాం కదా, ఇప్పుడు దీన్ని ఒక కవర్లోకి అయితే పెట్టేసుకోవాలన్నమాట. టిష్యూ పేపర్లో నుంచి కవర్లోకి పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి టిష్యూ పేపర్ అనేది తడిని పీలుస్తుంది కాబట్టి మనము కవర్లో పెట్టినప్పుడు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మనము అల్లాన్ని ఇసుకలో పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మీలో స్వీట్ కార్న్ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. ఇప్పుడైతే స్వీట్ కార్న్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి కదా, మనం స్వీట్ కార్న్ తెచ్చుకున్నప్పుడు ఉడకబెట్టుకొని తినాలంటే అది కొద్దిగా ప్రాసెస్. మనకు అప్పటికప్పుడు తినాలనిపించింది అనుకోండి, ఈ విధంగా మనము డైరెక్ట్గా స్టవ్ పైన కాల్చుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది నిప్పుల మీద కాలుస్తేనే బాగుంటుంది అనుకుంటారు, కానీ ఇలా కూడా కాల్చుకోవచ్చు అనమాట. ఇలా మనము పట్టుకోవడానికి ఇలా మనకి హ్యాండిల్ ఉండేలా ఇలా కాడనైతే పెట్టేసుకొని ఇలా పట్టేసుకొని కాల్చుకోండి. ఇలా కాల్చుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే స్వీట్ కార్న్ హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. లేదు మీకు ఇలా కాల్చుకోవడం ఇష్టం లేదనుకుంటే దీన్ని సగానికి తుంచి తర్వాత మనం కుక్కర్లో వేసేసుకొని కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా చిన్న చిటికెడంత పసుపు వేసేసుకొని ఉడకబెట్టేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇలా కాల్చుకున్నాం కదా, దీనికి కొద్దిగా కారము, ఉప్పు, నిమ్మరసం మూడింటిని కలిపి పట్టించేసి తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒట్టిదైనా తినొచ్చు, లేదంటే కొద్దిగా సాల్టు, కారము, నిమ్మరసం 3 కలిపి అప్లై చేసేసి తిన్నామంటే సూపర్ ఉంటుందన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము నిమ్మకాయనైతే ఇలా ఒక నిమ్మకాయనైతే తీసుకొని ఇలా 4 ఉప్పలుగా కట్ చేయండి. మొత్తం కింది వరకు కట్ చేయకుండా కొద్దిగా గ్యాప్ ఉంచండి. ఇది మొత్తం చిన్న చిన్న పీసెస్ కాకుండా ఇలానే అతుక్కొని ఉండాలన్నమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోనే ఏం చేయాలంటే కొద్దిగా కల్లుపు అంటే రాక్ సాల్ట్ ఉంటుంది కదా, అదైతే కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ అంతా వేసేసుకొని ఇలా కొద్దిగా ప్రెస్ చేసినట్లుగా అన్నామంటే మనకి ఏమవుతుందంటే అదంతా దాంట్లో కలుస్తుందన్నమాట. తర్వాత దీంట్లోనే కొద్దిగా మనము సాఫ్ట్ టచ్ కానీ లేదంటే కంఫర్ట్ కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు. ఈ పులుపుకి మనకి రాళ్ళ ఉప్పు అనేది కరగదనమాట, దాంట్లో మొత్తం కలిసిపోతుంది, కానీ అది కళ్ళు అలానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా మనము కంఫర్ట్ అలాగే రాళ్ళ ఉప్పు వేసి మనము ఒక గిన్నెలో కానీ లేదంటే ఒక ఏదైనా సరే ఒక ప్లేట్ ఉంటుంది కదా, పాతది ఏదైనా సరే దాంట్లో కానీ పెట్టేసి మనం బాత్రూంలో పెట్టామనుకోండి, బాత్రూమ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, బ్యాడ్ స్మెల్ రాదు, అలాగే నీట్గా ఉంటుంది అనమాట. దీన్ని బాత్రూంలోనే కాదు బెడ్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది పెట్టడం వల్ల చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఓడనెంతో అస్సలు పని ఉండదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక చిన్న రోల్ని అయితే తీసుకోండి. దీంట్లో ఆవాలు ఉంటాయి కదా, ఎర్ర ఆవాలు అంటే ఇవి నాటు ఆవాలు అనమాట. ఎర్ర ఆవాలంటే నాటువి అనమాట, నల్లవైతే నాటువి కాదు, ఇవైతే నాటు ఆవాలు. ఇప్పుడు ఈ ఆవాలని ఇలా దంచండి. మరి ఈ మెత్తగా అవసరం లేదు, ఇలా కొద్దిగా దంచండి బరకగా. ఎందుకంటే చెప్తాను. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా బెల్లం కూడా వేసేసి దంచండి. బెల్లం వేసేసి దంచేటప్పుడు ఇంకా బాగా మెత్తగా అయిపోతుంది అనమాట. చాలామంది పిల్లలు పెద్దగా అయ్యే కొద్ది కూడా పక్క తడుపుతూ ఉంటారు. ఇంకా అలానే డైరెక్ట్ మనము వదిలేసామనుకోండి, పెద్దగా అయ్యేంత వరకు కూడా అలానే తడుపుతూ ఉంటారు. కొంతమంది 14 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చినా కూడా పక్క తడుపుతూ ఉంటారనమాట. అలా పక్క తడుపుతూ ఉండే వాళ్ళకైతే ఇదైతే పెట్టేసేయండి. ఇలా దంచాం కదా, ఈ మనకి ఆవాలు అలాగే బెల్లము, ఇది ఖచ్చితంగా నాటు ఆవాలనే తీసుకోండి. ఈ మిశ్రమాన్ని కనుక మనము పిల్లలకి ప్రతిరోజు మార్నింగ్ లేవగానే ఇది ఇచ్చామనుకోండి, లేదంటే నైట్ పడుకునే ముందర ఉదయం కొద్దిగా చిన్నది, రాత్రి ఒక కొద్దిగా చిన్నది, ఇలా బాల్లాగా చేసేసి మనము వాటర్ వేసి ఇలా బాల్లాగా చేసేసి దీన్ని కనుక పిల్లలకి తినమని ఇచ్చామనుకోండి, పిల్లలు తిన్నారనుకోండి, పక్క తడపడం కొద్ది రోజుల్లోనే మానేస్తారనమాట. ఒక 1 వీక్ కనుక ఇలా చేసామంటే తప్పకుండా ట్రై చేయండి. కానీ మనము పడుకోబెట్టేటప్పుడు ఖచ్చితంగా పాస్ పోసి పడుకోబెట్టామంటే ఇది తొందరగా మానేస్తారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి. మనకి కొద్దిగా ఆయిల్ ఉంది, ఎక్కువ మంది బంధువులు వస్తున్నారు, మరి పూరి చేయాలి అని అంటే ఆయిల్ తక్కువగా ఉన్నప్పుడు పూరి చేయడానికి కష్టం కదా. మనకి కొద్దిగా ఆయిల్ ఉన్నా సరే ఎన్ని పూరీలైనా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే మనము పూరీలను కూడా ఎక్కువ క్వాంటిటీలో చేయాలన్నప్పుడు మనము ఒక్కరమే చేయాలంటే కష్టం అవుతుంది కదా. అలాంటప్పుడు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే గోధుమ పిండిని కొద్దిగా చపాతీ పిండి కంటే కొద్దిగా లావుగా ముద్దగా తీసుకోండి. తర్వాత ఫ్లోర్ని నీట్గా తూర్చేసి, ఇది మనము చపాతీ పీట పైన అయితే పెద్దగా రుద్దడానికి రాదు కదా, అందుకోసమని ఇలా ఫ్లోర్ పైన
రుద్దేసేయండి. మనం స్టవ్ గట్టు ఉంటుంది కదా దానిపైన. ఇలా మీకు ఎంత పెద్దగా కావలిస్తే అంత పెద్దగా రుద్దేసేయండి. అలాగే అన్నీ ఒకే సైజులో ఉండేలాగా ఇలా ఒక గిన్నెను కానీ ఏదైనా ప్లేట్ను కానీ తీసుకొని మీకు నచ్చిన సైజులో ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇలా చూడండి, ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేసామంటే కరెక్ట్గా మనకి అన్నీ ఒకేలాగా ఒకే సైజులో పూరీలు అనేది వస్తాయన్నమాట. మనం ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు పెట్టడానికి కూడా అన్నీ ఒకే సైజు ఉంటాయి కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది. అలాగే మనకు ఇలా అన్నీ రౌండ్గా ఒకేలాగా చేసుకోవడం వల్ల మనకి చాలా చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. తక్కువ ఆయిల్లో కూడా మనం ఎక్కువ పూరీలను కాల్చుకోవచ్చు అనమాట. సైడ్ కూడా మనకు వేస్ట్ కాకుండా ఇలా చిన్నదాంతో కట్ చేసామనుకోండి, చిన్న పూరీలు, చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, చిన్న పూరీలు వస్తాయి. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. మనం ఎక్కువ పూరీలు చేయాలన్నప్పుడు ఈ విధంగా చేసామంటే ఎవరితో పని లేకుండా ఎంతమంది బంధువులు వచ్చినా 100 పూరీలైనా ఈజీగా రుద్దేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కటి రుద్దాలంటే చాలా టైం పడుతుంది కదా, అలా కాకుండా ఇలా రుద్దేసుకోండి. ఇంకా మరి మనము కడాయి పెట్టుకున్నామనుకోండి పూరీలు కాల్చడానికి, ఆయిల్ తక్కువగా ఉన్నప్పుడు కడాయి వెడల్పుగా ఉంటుంది కాబట్టి మనము ఎక్కువ ఆయిల్ పోయాల్సి వస్తుందన్నమాట. అలాగే కుక్కర్లు ఇలా రౌండ్గా ఉండేది అనుకోండి, కొద్దిగా ఆయిల్ పోసినా కూడా సరిపోతుందన్నమాట. అలాగే మనం ఎలాగో ఇలా చిన్న చిన్నగా పూరీలను కట్ చేసాం కదా, అందుకోసమని నీట్గా వస్తాయి, బాగా పొంగుతూ వస్తాయి. అలాగే మనకి టైం అనేది వేస్ట్ కాదనమాట. చూడండి, తక్కువ ఆయిల్లో కూడా మనం ఎన్ని 100 పూరీలైనా కూడా కాల్చుకోవచ్చు. మనకి టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు. తక్కువ ఆయిల్ ఉన్నప్పుడు కూడా మనకి నచ్చిన బ్రేక్ఫాస్ట్ని ఇలా పూరీలను చేసుకొని తినేసేయచ్చు అనమాట. చూడండి ఎంత సింపుల్లో కదా. ఇలా ఒకేసారి ఎక్కువ పూరీలను రుద్దేసుకోవచ్చు. అలాగే తక్కువ ఆయిల్లో కూడా ఎక్కువ పూరీలను కూడా కాల్చుకోవచ్చు అనమాట. మరి మీరు ఎలా చేస్తారు? తక్కువ ఆయిల్ ఉన్నప్పుడు పూరీలను చేయాలంటే కూడా కమెంట్ చేయండి. ఈ విధంగా చేసుకున్నామంటే మనం ఎక్కువ పూరీలను అయితే చేసేసుకోవచ్చు. అలాగే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అన్నీ ఒకేసారి రుద్దుకుంటాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్ అన్నీ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, మీకు టిప్స్ ఉపయోగపడేటట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ అండి.